ఖైరతాబాద్ బడా గణపతి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోనే వివిధ ప్రాంతాలు విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 70 అడుగుల మహాగణపతిని చూసేందుకు 2 కళ్ళు చాలడం లేదని భక్తులు చెప్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతం కిటకిటలాడుతుంది. రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతిస్తుండటంతో మహాగణపతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకైతే భక్తులు పోటెత్తుతున్నారు. ఎందుకంటే ఎల్లుండే శోభయాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకే అనుమతిని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇవాళ ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉంది? భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? యామిని, మనం చూసుకుంటే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ ఉదయం నుండే వేలాదిగా భక్తులు పోటెత్తారని చెప్పాలి. రేపు దర్శనం లేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకే దర్శనం ఉంటుంది కాబట్టి రేపు దర్శనం లేదు కాబట్టి మనం ఎక్కడ చూసుకున్నా ఈ యొక్క జన సంద్రోహం అయింది. ఖైరతాబాద్ గణేష్ మొత్తం టోటల్గా కూడా జన సంద్రోహం లాగా మారిపోయిందని చెప్పాలి. ఎక్కడ చూసుకున్నా కానీ వేలాది మందితోని కిటకిటలు ఆడిపోతుంది. పోలీసులు కూడా దానికి నివారించడానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మింట్ కంపౌండ్ దగ్గర ఉన్నాం. బయటి పరిస్థితి ఎలా ఉంది, లోపలికి వెళ్ళడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మింట్ కంపౌండ్ దగ్గర నుండి బయట నుండే కనీసం ఎంత కిలోమీటర్ మేర ఉంది. అక్కడ నుంచి మనం చూసుకుంటే పంజాగుట్ట సర్కిల్ పంజాగుట్ట సర్కిల్ నుండి ఒక ఖైరతాబాద్ గణేష్ వరకు మొత్తం టోటల్గా కూడా అయితే భక్తులతో నిండిపోయింది. కాబట్టి ఈ రోజు చివరి రోజు దర్శనం కాబట్టి రేపు దర్శనం ఉండదు. కాబట్టి రేపు ఆ యొక్క కట్టడాలను అన్నింటినీ తొలగించేసి ఎల్లుండి మార్నింగ్ 6 గంటల లోపల వినాయకుని క్రేన్ పైకి ఎక్కిస్తారు. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల లోపల హైదరాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉంటుందని హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ అయితే ఇప్పటికే తెలియజేశారు. ఆ విధంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనతో పాటు అయితే మాట్లాడడానికి భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes ఇప్పుడే వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తుంటారు. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా మరి. ఈ సండే అయినది పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అయితే పండుగ క్రౌడ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పిల్లలతో పాటు మరి మహిళలు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఇక్కడైతే చేరుకొని దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మహాగణపతి దర్శనం ఈ సంవత్సరం మహాగణపతి దర్శనం అయితే ఈ రోజు చివరి రోజు కాబట్టి పోటెత్తారని చెప్పాలి భక్తులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో దర్శనం చేసుకొని ఇక్కడ మనం మింట్ కంపౌండ్ నుండి వచ్చినటువంటి ఈ రూట్ని మనం గమనిస్తున్నాం. ఈ రూట్లో మొత్తం టోటల్గా కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా దారి లేకుండా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఉంది మేడం? దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎలా ఉంది దర్శనం? బాగుందండి. ఓకే, చాలా బాగుంది. అయితే దర్శనానికి వెళ్ళి వచ్చే భక్తులతో కూడా కిటికీలు ఆడిపోతుందని చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పటాన్చెరు. ఎట్లా ఉంది దర్శనం? సూపర్. బాగుంది సూపర్ ఉన్నది. ఎలా ఉంది దర్శనం? ఎలా ఉంది? దర్శనం చాలా ఎక్సలెంట్ ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉంది. మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వస్తుంటారా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దర్శనం చేసుకున్నాం. బాగా అయింది. బాగుంది. థ్యాంక్ యూ. అయితే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న వాళ్ళు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఎక్కడ చూసినా జనాలతో జనసంద్రోహమై పోయిందని చెప్పాలి. ఎక్కడ చూసినా ఎలా ఉంది దర్శనం? దర్శనం బాగానే ఉంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది. బాగుంది. క్రౌడ్ సూపర్, ఫుల్. ఈరోజు లాస్ట్ డే కదా. ఓకే, ఎలా ఉందమ్మా? చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా రష్ ఉందమ్మా. అయితే మనం చూస్తున్నాం భక్తులు అధిక సంఖ్యలో మహిళలు. అవును, చాలా బాగుంది. రష్ బాగానే ఉంది. అయితే
భారీ ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్నారు. భారీ ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో మనం చూస్తున్నాం. మింట్ కంపౌండ్ నుండి లైన్ ఒకేసారిగా గుంపులుగా రావడంతో పోలీసు వాళ్ళు ఇప్పుడే దీన్ని నివారించడానికి అయితే బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్ల నుండి జనాలని అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. ఆ క్రమం లోపలనే పోలీసులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అయితే సివి ఆనంద్ ఇప్పుడే సమీక్ష గిట నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులతోని హై లెవెల్ కమిటీని కూడా అంతా కలిసి నిమజ్జనం సాఫీగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. అదేవిధంగా బాలాపూర్ రూట్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఇది ఒక్కటి కాదు, చిన్న చిన్న వినాయకులను నిమజ్జనం చేసే చోట ఎక్కడైతే ఉంటుందో జోనల్ అధికారులు అన్ని కూడా అయితే పరిశీలిస్తున్నారు. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ మరియు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు సంయుక్తంగా ఈ యొక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లను అన్నింటి కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. నిమజ్జనం కోసం నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లను చేశామని సిపి కూడా చెప్తున్న తరుణం లోపల మనం చూస్తున్నాం. అధిక సంఖ్యలో జనాలందరూ కూడా భక్తుని ఆ యొక్క మహాగణపతి దర్శనం కొరకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటున్న తరుణం లోపల ఈరోజు చివరి రోజు కాబట్టి దర్శనానికి చివరి రోజు కాబట్టి రేపు దర్శనం సామాన్య భక్తులకు దర్శనం రేపు ఉండదు కాబట్టి ఆ యొక్క కటింగ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో అదంతా కటింగ్ ప్రాసెస్ తీసేసి ఆ యొక్క నిర్మాణాలను టోటల్గా తొలగిస్తారు కాబట్టి రేపు దర్శనం ఉండదని కూడా అధికారులు చెప్తున్నారు. ఎల్లుండి ఏ విధమైన ఉదయం 6 గంటల లోపల క్రేన్ పై ఆ యొక్క వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరుతాడు. మధ్యాహ్నం వరకు మహాగణపతి నిమజ్జనం ఉంటుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.